మార్నింగ్ నిన్న సెన్సెక్స్ బాగా పడిపోయింది. అదేవిధంగా నిఫ్టీ కూడా డౌన్ కావడం జరిగింది. కారణాలను అన్వేషించినట్లయితే ముఖ్యంగా సెంటిమెంటే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా 10 లక్షల కోట్లకు గృహ రుణాల పోర్ట్ఫోలియో అంటూ ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి గారు చెప్తున్నారు. అదేవిధంగా ఎంజీ హెక్టర్స్ టొమోలిక్ ఈవీ ధరల శ్రేణి 13.99-23.43 లక్షలు ఒక కారణం అన్నమాట. ఇది ఈ యొక్క విప్రో నుంచి సునకాల ఆహారం స్మగుల్స్ అంటూ మనకు వార్త. అల్యూమినియం ఉత్పత్తిలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ నంద్యాలలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్, లుమారాతో యాక్సిస్ ఎనర్జీ జెట్, ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు హైదరాబాద్కు చెందిన పునరుత్వ ఇంధన సంస్థ యాక్సిస్ ఎనర్జీ సిద్ధమైంది. అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ ట్రాక్ఫిల్ భారత్లో కొత్తగా ప్రారంభించిన క్లీన్ ఎనర్జీ వేదిక లుమారాతో ఇందుకోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లా నందిపాడు గ్రామంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ నిర్మాణము, నిర్వహణ దశల్లో స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్, కొనుగోలు, నిర్మాణ పనులు పూర్తి యాక్సిస్ ఎనర్జీ చేపట్టనుంది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.